ఇప్పుడు గవర్నర్ గారు తెలంగాణ మంత్రిమండలి సిఫార్సు చేసిన పేర్లను తిరస్కరించారంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఏవైతే పేర్లు సిఫార్సు చేసిండ్రో ఆర్టికల్ 171/5 ప్రకారము ఖచ్చితంగా ఒక సామాజిక నేపథ్యం ఉన్న వ్యక్తులను మాత్రమే వారు సిఫార్సు చేయాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఎవరిని సిఫార్సు చేయాలి, ఎవరిని సిఫార్సు చేయొద్దు అనేది చాలా కేటగారికల్ గా క్లియర్ గా ఉన్నది. కానీ ఈరోజు రాజకీయ ప్రాధాన్యం ఉన్న వ్యక్తులను, ప్రాబల్యం ఉన్న వ్యక్తులను తమ రాజకీయ పబ్బాలు గడుపుకోవడం కోసము ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేది ఒకసారి కాదు, ఒకటికి రెండు మాటలు నిరూపితమైంది తెలంగాణ సమాజంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు, వారి వారి రంగాలలో నిష్ణాతులు అంటే చాలా ఎక్స్పర్ట్స్ అనే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈరోజు తెలంగాణ సమాజంలో. దట్టు ఈ రాజకీయ ప్రాబల్యం లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని ఈరోజు పెద్దల సభకు పంపిస్తే ఒక రోల్ మోడల్ గా ఉండే అవకాశం ఉన్నది. నీకు అవకాశం ఉన్నది చాలా ప్రాంతాలలో వాళ్ళని అకామిడేట్ చేసుకునే, రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులను అకామిడేట్ చేసుకునే వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వానికి చాలా ఉన్నది. కానీ వారందరినీ ఆ వెసులుబాట్లన్నింటినీ వదిలించుకొని ఎక్కడనో రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్ళని, సామాజిక నేపథ్యం లేని వాళ్ళని, కుర్రా సత్యనారాయణ లాంటి వ్యక్తులని, దాసోజు శ్రవణ్ లాంటి వ్యక్తులని, ఈరోజు రాజకీయ పార్టీలలో ఉన్న వ్యక్తులని, రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న వ్యక్తులను తీసుకొని వచ్చి పెద్దల సభకు పంపించి ఏం సందేశం ఇవ్వాలనుకుంటుంది తెలంగాణ సమాజానికి అని చెప్పి సూటిగా తమిళసాయి గారు, గవర్నర్ గారు ప్రశ్నించారు. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వ్యక్తిని, ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి గారు ఉన్నారో, అప్పుడు కూడా ఇదే విధంగా వారు సిఫార్సు చేస్తే వారిని తిరస్కరించడం జరిగింది. దాన్ని కోర్టులు కూడా ఎవరు కూడా సమర్థించలేదు. వారు ఇంకో రకంగా దొడ్డిదారిన వచ్చి వారిని మళ్ళీ అదే పంతానికి పోయి వారిని మండలిలో సభ్యులుగా చేసిన ఘనత ఈ కేసీఆర్ గారికి దక్కుతుంది. కనుక ప్రజాస్వామ్య విలువల అనే వేటిపైన ఈ కేసీఆర్ గారికి దృష్టి లేదు, దానిపైన గౌరవం లేదు. రాజ్యాంగ వ్యవస్థలంటే గౌరవం లేదు. ఒక డిక్టేటర్షిప్ విధంగా, ఒక బుల్డోజ్ చేసే విధంగా సమాజంలో బుల్డోజ్ అంటే నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే న్యాయము, నేను చెప్పిందే ధర్మము అనే చెప్పే విధంగా వారు ఏదైతే ప్రవర్తిస్తున్నారో ఖచ్చితంగా ఈ రోజు ఒక అంకుశంలాగా నిలబడ్డది మన గవర్నర్ వ్యవస్థ. తెలంగాణలో ఖచ్చితంగా ఆమె రాజకీయాలకు అతీతంగా నువ్వు ఏదైతే సిఫార్సు చేయాల్సిన వ్యక్తులైతే ఉన్నారో తెలంగాణ సమాజంలో చాలా మంది